ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నటువంటి నాయకులను, లీడర్స్ అనబడే వాళ్ళని గనక చూస్తే, అత్యంత బాధాకరం ఏంటి అంటే, ఆంధ్రప్రదేశ్ చరిత్ర ఇంతకు ముందెన్నడూ చూడనటువంటి అత్యంత బలహీనమైన లీడర్‌షిప్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో ఉంది. కేంద్ర ప్రభుత్వాన్ని కానీ, దాన్ని నడుపుతున్నటువంటి బీజేపీ పార్టీని కానీ, వాళ్ళు విధానాలు నచ్చకపోయినా, లేకపోతే వాళ్ళు తప్పులు చేస్తూ ఉన్నా, లేకపోతే ఏదో పాతకాలంలో కదా ఒక రాజులు మరో రాజ్యం మీదకి, ఒక ప్రాంతం వాళ్ళు మరో ప్రాంతం మీదకి దండెత్తిపోతూ ఉన్నట్లు ఇప్పుడు ఉత్తర భారతదేశ ఆధిపత్య దండెత్తి ఆంధ్రప్రదేశ్లోకి ఓవరాల్గా దేశమంతా పాకిపోవాలని చెప్పి ప్రయత్నాలు జరుగుతూ ఉంటే, మన నేబరింగ్ స్టేట్గా ఉన్న తమిళనాడు, అక్కడ ముఖ్యమంత్రి, అక్కడ పార్టీలు వాటిని ఈ ఈ దౌర్జన్యాలను, ఈ దండయాత్రలను తీవ్రంగా అడ్డుకుంటూ ఉంటే, తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉంటే మన నేబరింగ్ స్టేటు, కానీ మన రాష్ట్రంలో ఉన్న నాయకులు నోరు తెరిచి మాట్లాడే ధైర్యం చేయకపోగా, మళ్ళీ మౌనంగా ఉన్నా కూడా ఢిల్లీ వాళ్ళకు ఎక్కడ కోపం వస్తుందో అని చంద్రబాబు నాయుడు గారు లాంటి వాళ్ళు ఢిల్లీకి వెళ్ళి అక్కడ ఒక ఇంగ్లీష్ మీడియా ఏదో ఒక ఈవెంట్లో పాల్గొని హిందీ నేర్చుకుంటే చాలా మంచిది, ప్రతి యూనివర్సిటీలో కూడా హిందీ పెడదాం, పీపుల్తో ఈజీ యాక్సెస్ వస్తుంది హిందీ నేర్చుకుంటే అని చెప్పి హిందీని ప్రమోట్ చేస్తూ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్లో ఒక సోకాల్డ్ లీడర్, నేను ఆయన లీడర్ అన్నా కూడా నాకు ఏ కోశాన ఒక అతని లీడర్ అన్నారో నాకు తెలియదు, కానీ ఒక సోకాల్డ్ లీడర్ ఏమో హిందీలలో ట్వీట్లు చేస్తారు. ఇప్పుడు ఈ చంద్రబాబు సార్ ఏమో ప్రతి యూనివర్సిటీలో హిందీ పెట్టాలి, హిందీ నేర్చుకుంటే ఈజీ యాక్సెస్ వస్తుంది అని. ఎందుకు మరి ఉత్తరప్రదేశ్, బీహార్లోకి వెళ్ళో, గుజరాత్లోనూ, మహారాష్ట్రలోకి వెళ్ళి ఆ యూనివర్సిటీ, ఆ కాలేజీలలో తెలుగుగానే పెట్టండి, పోయి అడగండి మరి అక్కడ వాళ్ళకి వెళ్ళి తెలుగుగానే పెట్టండి, మీరు మేము హిందీ పెడతాం, మీరు తెలుగు పెట్టండి అని చెప్పి అడగండి. ఏం ఇక్కడోడు హిందీ నేర్చుకొని ఆ పానీపూరి బండితోటే భయా తోడ ప్యాజ్దలో అని చెప్పి హిందీ నేర్చుకొని వాళ్ళతో మాట్లాడాలా? దానికోసం ఈజీ యాక్సెస్ కావాలా? ఏం అక్కడ వాళ్ళకి తెలుగు నేర్చుకోమనండి, ఈజీ యాక్సెస్ వస్తుంది. అరే ఇది ఒక ఉనికి మీద దండయాత్ర అవుతుంది అన్న కనీసం కూడా లేకుండా చివరికి భాషను కూడా పొలిటిసైజ్ చేస్తూ ఉంటే, పిల్లలకి విద్యలో, ఉద్యోగంలో, మంచి నెట్వర్క్లో అన్ని విధాలుగా ఉపయోగపడుతుంది అని చెప్పి ఇంగ్లీష్ నేర్పించాలి అని చెప్పి ఇంతకుముందు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తే, అబ్బో మేధావులు అందరూ వచ్చేసారు. అబ్బా ఎట్లా మేధావులు అయ్యారో, ఎలాంటి వాళ్ళు నిజంగానే నాయకులుగా పెద్ద పెద్ద కీలకమైన వ్యవస్థలో పనిచేస్తారో అర్థం కదబ్బా, అందరూ వచ్చేసారు. తెలుగు కనుమరుగు అయిపోతుంది, తెలుగు ఏమైపోతుంది, తెలుగు మీద గొప్ప గొప్ప పాఠాలు చెప్పేవాళ్ళు. కానీ ఇప్పుడు బీజేపీని సాటిస్ఫై చేసే విధంగా, నార్త్ ఇండియన్ సాటిస్ఫై చేసే విధంగా ఇక్కడ హిందీని ప్రమోట్ చేస్తే, తెలుగు నాయకులు హిందీలలో ట్వీట్లు వేస్తే హిందీలలో, అప్పుడు మరి తెలుగేమో ప్రకాశం బ్యారేజ్ మీద భరతనాట్యం చేస్తుందేమో వీళ్ళు హిందీలో ట్వీట్లు ఎత్తూ ఉంటే. అసలు ఎందుకు ప్రమోట్ చేయాలి హిందీని? ఎవరికి బుద్ధి పెడితే వాళ్ళు నేర్చుకుంటారు, అవసరం వాళ్ళు నేర్చుకోవాలి, లేకుంటే సైలెంట్ ఉంటారు. బలవంతంగా మూడు లాంగ్వేజ్లు అంటే ఎందుకు ఒప్పుకుంటారు? అది ఉనికి మీదనే దాడి చేసినట్లు కదా. కానీ ఎంత బలహీనమైన లీడర్షిప్ ఆంధ్రప్రదేశ్లో ఉంది అంటే ప్రతిదానికి తలూపడమే, దేన్ని కూడా ఒక స్టేట్మెంట్ వ్యతిరేకించే పరిస్థితుల్లో కూడా లేరు. ఇప్పుడు యూనివర్సిటీలలో హిందీ అంట, అన్నీ మనం ప్రమోట్ చేయాలి, బాగా భాష నేర్చుకోవాలి. ఇది చంద్రబాబు సార్ను వాళ్ళ బామ్మర్ది బాలకృష్ణ గారిని ఒక హిందీలో మాట్లాడమని చెప్పండి. మరి మీరు నేర్చుకోండి సార్, ఫస్ట్ మీరు ట్యూషన్ పెట్టుకొని అంత ఇష్టం ఉంటే ఢిల్లీ వినాలి, వాళ్ళతో మాట్లాడండి. మరి హిందీలో మీరు మాట్లాడుకోండి, ఎవరికి అవసరం తెలుగు నేర్చుకోమనండి. మరి లేకుంటే ఈ దేశంలో ప్రధాని కావాలన్నా, కేంద్రంలో మంత్రి కావాలన్నా, దేశంలో ఉన్న 26 భాషలు వచ్చిన వాళ్ళు కావాలని చెప్పండి, నష్టమే ఉంది. లేకుంటే కనీసం సగం భాషలు వచ్చినాయని చెప్పి ఒక కండిషన్ పెట్టండి, నేర్చుకోండి. మరి మీరు నేర్చుకోండి ఫస్ట్ అందరూ. ఏదో హిందీకి బ్రాండ్ అంబాసిడర్లుగా ఎవడవసరం వాళ్ళది, నేర్చుకుంటే నీకేమో నొప్పి అని ఎవడైనా అన్నాడు అనుకో, అదే ప్రిన్సిపల్ అందరికీ అప్లై అవుతుంది రా బాబు. నేర్చుకుంటే ఉత్తరప్రదేశ్కి ఏమి నొప్పి, తెలుగు నేర్చుకోమను. నేర్చుకుంటే గుజరాత్కి ఏమి నొప్పి, అది నేర్చుకోమను. ఏం అక్కడ హిందీ మాట్లాడి పుట్టగోసు ఎక్కడ లేని డెవలప్మెంట్ చెంది హైదరాబాద్లోనూ, లేకపోతే అక్కడ మారుమూలగానే గ్రామాల్లో కనుక, చిన్న చిన్న టౌన్లలో కనుక పోయి పానీపూరి బండ్లు పెట్టుకొని ఇక్కడ ఏదో పని పాట చేసుకొని వచ్చి బతుకుంటున్నారు. మన ఆ చెత్తంతా తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడికి వచ్చి రకరకాల ముసుగులో ఆ చెత్తంతా ఎందుకు డమ్ చేస్తారు ఇక్కడికి? ఆ చెత్తంతా ఎందుకు డమ్ చేస్తారు? ఈ దక్షిణ భారతదేశానికి దీనికి ఒక ఉనికి ఉంది, దీనికి ఒక చరిత్ర ఉంది.
ఇంతకుముందే వాళ్ళకి అసలు యాక్సెసే లేదు. చాలా మందికి చరిత్రది లేదు, ఏమీది లేదు. ఓన్లీ దేశభక్తి అంటే పొంగొత్తుంటుంది. ఇక్కడ అన్న ఆగస్ట్ 15 రోజు ఇక్కడ జెండా పెట్టుకొని అబ్బో ఇంకా నన్ను మించిన వాళ్ళు లేడని చెప్పి కొంచెం ఎర్రబీగుతుంటారు. చరిత్రలు చదువుకుంటారు బాబు, చరిత్రలు చదువుకోండి. ఎంత దారుణం! ఒక ఆయన హిందీలో ట్వీట్లు చేస్తారు, ఇంకొక ఆయన హిందీలో యూనివర్సిటీలు అన్నింటిలో హిందీలు పెడతారట. ఎవడికి ఎందుకు నేర్చుకోవాలి? మనందరినీ నేర్చుకోవాలండి అన్ని భాషలు అని, జీవితానికి పనికొచ్చేటి హిందీ నేర్చుకొని పానీపూరి బండి ఉన్న దగ్గరకు, జిలేబీ సెంటర్ ఉన్న దగ్గరకు పోయి హిందీలో మాట్లాడి 10 రూపాయలు జిలేబీ అంటే లేదు 7 రూపాయలు తయ్యి అని చెప్పి బేరం ఆడుకోవాలా? ఏం చేయాలి నేర్చుకొని? ఇంగ్లీష్ అంటే వద్దంట, హిందీ కావాలంట. చివరికి ఇక్కడ కూడా ఎవరినో సాటిస్ఫై చేయడం కోసం ఒక నాయకుడు అనేవాళ్ళు అట్లా ఉంటారా అండి? ఎవరినో కాసేంత తాత్కాలిక సంతృప్తి కోసం మొత్తం ఒక రాష్ట్ర ఉనికినే, ఒక భాష ఉనికి, ఒక రాష్ట్ర ఉనికి ఎవడో దండయాత్ర చేస్తున్నాడు ఇక్కడ వాడు హిందీ అని. వీళ్ళేమో దానికి మద్దతు ఇచ్చుకుంటూ పోతారట. ఎట్లా స్వామి, ఏం లీడర్షిప్లు సార్ ఇది నాకు అర్థం కాదు. అవును, నేర్చుకుంటే తప్పేందంటే ఎవరికి కూడా ఇండివిజువల్గా నేర్చుకుంటాడు. మీరేంది ప్రమోట్ చేసేది? వాడిని నేర్చుకోమని తెలుగు అంటున్నాం కదా, వాడిని తెలుగు నేర్చుకోమను. ఈ దేశ ప్రధాని గారిని తెలుగు నేర్చుకోమనండి, ఈ దేశ హోంశాఖ మంత్రిని తెలుగు నేర్చుకోమనండి, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి పెట్టండి, హైకోర్టు జడ్జీలు, సుప్రీంకోర్టు జడ్జీలు, వీళ్ళందరికీ కూడా దేశంలో ఎన్ని భాషలు వస్తే అన్ని భాషలు వాళ్ళకి వచ్చిండాలని చెప్పి పెట్టండి, కండిషన్ పెట్టండి, నేర్చుకోమనండి. అందరూ ఒకటే భాష ఎందుకు? అరే కనీసం పక్క రాష్ట్రాలను చూసి ఒక లీడర్షిప్ అని ఎట్లా ఉండాలని చెప్పి అనిపిస్తుంది. ఏంటి అధికారం కోసం భయపడతారా? దేన్ని ప్రతిదానికి భయపడుతూ లీడర్ అన్న వాళ్ళు ఎట్లా ఉండాలి? భయమేంటి భయం? లీడర్ అన్న వాళ్ళు ఏమంటే ప్రతిదానికి భయమే. ఆడకెతులు పెడతారో, ఆడొద్దంటారో, చివరికి వాళ్ళకు భజన చేసుకోవడానికి, వాళ్ళు ఏం చెబితే దానికి తలూపడానికి. నిజమబ్బా. ఆంధ్రప్రదేశ్ అన్ని రాజకీయ పార్టీలు అందరూ లీడర్స్ అట్లే ఉన్నారు. మనం ఎవరిని పాయింట్అవుట్ చేయక్కర్లేదు, అందరూ అట్లే ఉన్నారు. భయంతో వణికి అత్యంత బలకీయమైన లీడర్షిప్. ఆంధ్రప్రదేశ్ పరిధి వరకు వీళ్ళని మాట్లాడమంటే గెంతపడుగు మాట్లాడతారు. ఎంత పడుగు? గెంతపడుగు. ఆంధ్రప్రదేశ్ పరిధి అంత వరకే. పరిధి దాటి ఒక మాట మాట్లాడలేరు. పరిధి దాటి ఆంధ్రప్రదేశ్ అంతవరకు తోపులు తుడుంకాలీలు మాత్రం. రాష్ట్రానికి సంబంధించి రావాల్సినవి గట్టిగడిగే పరిస్థితి ఉండదు. వీళ్ళ ఎంత బలహీనులు అంటే ఢిల్లీలో పాలిస్తున్న ఒకరినో ఇద్దరినో సాటిస్ఫై చేయడం కోసం మెడకాయలు ఉంచుతారు, తలకాయలు ఉంచుతారు, మనుషులు వంగిపోతారు. చివరికి ప్రతినిత్యం వాళ్ళని ఎట్లా సాటిస్ఫై చేయాలని చెప్పి ఆలోచనలోనే ఉంటూ ఉన్నారు. అదేందో నాకు అర్థం కావట్లేదు. తీసుకెళ్ళి ఆంధ్రప్రదేశ్లో, ఉత్తరప్రదేశ్లో కలపమని చెప్పండి, సరిపోతుంది.